లక్షల ఎకరాల్లో కోట్ల బిల్డింగ్లు నిర్మాణమైనాయని చెప్పి చెప్తున్నటువంటి లెక్కలు మరి ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు? మరి మీ ప్రణాళిక ఏంది? ఏ రకంగా మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. లేక మీ దగ్గర బుల్డోజర్లు తక్కువ ఉన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా. కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు హైదరాబాద్ పాత బస్తీలో చెరువుల కబ్జాల మీద మీకు అవగాహన ఉన్నదో లేదో ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పాత బస్తీలోని బార్కాస్ట్లో గుర్రం చెరువు జరిగినటువంటి కబ్జాల గురించి మీకు అవగాహన ఉన్నదని అడుగుతున్నా. అదే మాదిరిగా పాత బస్తీ శివారులో జల్పల్లి పెద్ద చెరువు కానీ, రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి శివరాంపల్లిలో ఉన్నటువంటి ఊర చెరువు శిఖం కానీ, బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు, మరి వాటిని కబ్జా చేసినటువంటి నిర్మాణాలు ఎన్ని రకాలుగా అక్కడ బిల్డింగ్స్ మరి అక్కడ వెలిసినాయో వాటన్నిటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎప్పటి లోపల వాటన్నిటిని కూడా మరి కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్లుగా పాత బస్తీలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్తీలో ఇష్టానుసారంగా చెరువులు గుట్టలు కబ్జా చేసి, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసుకుంటే వారిని అడిగే నాదుడే లేక వారి ఇష్టానుసారంగా అక్కడ రెచ్చిపోయి మరి చెరువుల్ని గుట్టల్ని ఎక్కడికక్కడ కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. ఒకవేళ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. అక్కడ వెళ్ళి మీరు నేను చెప్పినటువంటి చెరువుల గురించి, అక్కడ జరిగినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల గురించి ఒకసారి బేరీజు వేసుకొని ఎప్పటి లోపల కూలగొడతారు, ఎప్పటి లోపల కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్లుగా పాత బస్తీలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మీ ప్రభుత్వాలలో జరిగినటువంటి అక్రమాలు ఈరోజు తొలగించేటువంటి దమ్ము మీకు ఉన్నదా అని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నాను. మరి మీ బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్ళడానికి డీజిల్ ఉన్నదో లేదో ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు, ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్లు భూముల్ని మీరు వాపస్ ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియాల్సిన అవసరం ఉన్నది. తొందరపాటు చర్యలు కాదు, రేపు కోర్టులో పడి మీ విశ్వసనీయత కూడా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎఫ్టీఎల్ గండిపేటలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఎంత అనేది ఇప్పటివరకు మీకు స్పష్టత ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే జలమండలి లెక్కల ప్రకారం మ్యాప్లో 1772 అడుగులని, తర్వాత మరొక మ్యాప్లో 1790 అడుగులని చెప్పేసి 2 రకాల మరి లెక్కలు పెరుగుకుంటా ఉన్నాయి. ఇలాంటి కథనాల వల్ల 2 అడుగులే కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆ 2 అడుగుల డిఫరెన్స్లోనే కొన్ని వేల ఎకరాల వ్యత్యాసం ఉన్నది. మరి కొన్ని వేల ఎకరాలు అక్రమంగా ఉన్నట్టా లేనట్టా మరి మీ లెక్కల ముందు సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 20 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి అక్రమాలు ఎన్ని, గ్రేటర్ హైదరాబాద్ జరిగినటువంటి అక్రమాలలో జరిగినటువంటి నిర్మాణాలు ఎన్ని, మరి ఆ బాధ్యత మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని మరి ఆ డిమాలిషన్కి మరి సహకరిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అనుమతించినటువంటి అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అనుమతించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి కేసులు ఏమైనా పెడతారా? మరి ఆ రోజు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు
ఎవరిని అండతో నిర్మాణాలు చేసినారో మరి అవన్నీ మీకు తెలుసా? మరి అవన్నీ తెలిస్తే వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోగలుగుతారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే 2014లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాదాపూర్ ప్రాంతంలో అయ్యప్ప సొసైటీ దగ్గర ఇదే రకంగా కొంతకాలం 2-3 రోజులు హడావిడి చేసి కొన్ని నిర్మాణాలు కూలగొట్టినట్టు చేసి మళ్ళీ సద్దుమణిగి తర్వాత వారందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మరి ఆ సమస్యను పక్కదో పట్టించినటువంటి సంగతి మనం చూసినాం. అదే మాదిరిగా ఈరోజు కూడా ఈ రకమైనటువంటి హైడ్రామా ఏమన్నా చేస్తున్నారా? నిజంగా లేదు, చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామని ఒకవేళ అనుకుంటే మీ చిత్తశుద్ధికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో కానీ పూర్తిగా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఏలో కానీ బఫర్ జోన్లో ఎన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, అసైన్ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది, ఎన్ని ఎకరాల వక్ఫ్ బోర్డు ఉన్నది, ఎన్ని ఎకరాల మరి ఎండోమెంట్స్ భూమి ఉన్నది, అవన్నీ భూములలో ఇప్పుడు మిగిలింది ఎంత, ఆక్రమణకు గురైంది ఎంత, ఇవన్నీ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే దాని మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తారని అడుగుతా ఉన్నా. ఒకవేళ వాస్తవంగా మీ దగ్గర ఇవన్నీ లెక్కలు ఉంటే మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములన్నీ ఎవరెవరి పేరు మీద మారినాయి? మరి మారితే వారందరూ కూడా ఆ భూములలో ఎవరెవరు అక్రమ నిర్మాణాలు చేసుకున్నారు, ఆ అక్రమ నిర్మాణాలను డిమాలిష్ చేసి ఆ భూములన్నీ వాపసు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కొత్తగా పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేనట్టున్నదని చెప్పి దానం నాగేందర్ గారు మరి చెప్తే వారి మీద కేసు పెట్టినందుకు వారు మాట్లాడితే చిట్చాట్లో ముఖ్యమంత్రి గారు మరి రంగనాథ్ గారిని సమర్థించారు. మరి ఇప్పటి వరకు ఏ కేసు అయితే మీరు మీ నాగేందర్ మీద కేసు పెట్టిండ్రో ఆయన మీద ఇప్పటివరకు చర్యలు లేవు, అరెస్టులు లేవు. అంటే ఈ రకంగా కేవలం ఐవాష్ కోసం మీరు కేసులు పెట్టడమో లేకుంటే అందరూ ఎవరిని విడిచిపెట్టేది లేదు అని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం కన్నా నిజంగా చిత్తశుద్ధితో మీరు పనిచేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నిటి వివరాలు, ఈ నగరంలో అన్యాక్రాంతమైనటువంటి భూమి వివరాలు మొత్తం కూడా ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మరి అక్కడ జరిగినటువంటి కబ్జాదారుల పేర్లు కానీ అక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలటువంటి సంగతి కానీ మీరు వివరంగా వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుంటే మరి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, ఏవేవి డిమాండ్ చేస్తారు, ఏ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఏ ప్రాంతం వరకు మీరు కంప్లీట్ చేస్తారు, ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు, ఎన్ని ఎకరాల భూమిని మీరు ఈరోజు ఆ చెరువు నుంచి విడిపించి మరి కొత్తగా కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను డిమాలిష్ చేసి అవన్నీ కూడా ప్రభుత్వ పరం చేసుకుంటారో దాని మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నట్లు దాదాపు 300 చెరువులు కబ్జాకు గురైనట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 2022-23లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని చెరువుల ఆక్రమణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణలో భాగంగా సంబంధిత అధికారులు చెరువుల పరిస్థితి సమగ్ర నివేదిక రూపొందించారు కదా. ఆ నివేదిక ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులలో ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు 134 అయితే దాంట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువుల సర్వే చేసి వాటిని జరిగిన